CPI जिंदाबाद, CPI जिंदाबाद, भारत कम्युनिस्ट पार्टी వర్ధిల్లాలి. ఆ మాట ఇప్పటికే లింగకే వర్తిస్తుంది. గొడవలు లేనటువంటి దాన్ని ప్రేరేపించి ఇలా గొడవలు చేసి ఇలా రాళ్ళు రువి ఇలా వాళ్ళే అవంతా లాఠీ చార్జ్ అయ్యే విధంగా చేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళే ఇలా దయ్యాలు వేదాలు చల్లినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చూస్తే విచిత్రంగా కనిపిస్తూ ఉన్నది. కేతరపల్లి మున్సిపాలిటీలో ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది. ఇలా మేము ఇచ్చినటువంటి 18 తారీఖు ఇచ్చినటువంటి కేతరపల్లి మున్సిపాలిటీ బంద్తోనే ఇలా అర్థమైంది ఇలా కాంగ్రెస్ వాళ్ళ విధానం ఏందనేది. ఇలా ప్రజలు ఇలా విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు అన్నీ కూడా ఇలా స్వచ్ఛందంగా ఆటో వాళ్ళు కూడా ఇలా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని మేము ఇచ్చినటువంటి కూటమి ఇచ్చినటువంటి బంద్ను ఇలా సంపూర్ణంగా చేసినటువంటి వారికి అభివందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా బాల్క సుమన్ ఇలా అరెస్ట్ చేసి ఇలా ఆదిలాబాద్ జైలుకు ఇలా 14 రోజులు రిమాండ్ పంపించడం జరిగింది. ఇలా లక్షపేట జైలు లేదా, ఇలా కరీంనగర్ జైలు లేదా, అశ్వాబాద్ జైలు లేదా, ఇలా పెద్దపల్లి జైలు లేదా అని అడుగుతూ ఉన్నాం. ఇలా కావాల్సుకొని 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇలా ఆదిలాబాద్ జైలుకు ఇలా కుట్రపూరితంగానే ఇలా అధికారులు కాంగ్రెస్ వాళ్ళు కావాల్సుకొని ఇలా జైలుకు పంపించడం జరిగింది. ఇలా జైలుకు పంపించి ఇలా అక్కడ మేము కేసులు పెట్టి ఇలా భయం భద్రతలకు గురి చేస్తామంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఇలా కమ్యూనిస్టు వాళ్లకు ఈ జైలు కేసులు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాళ్ళు కూడా కేసులకు భయపడేటువంటి వాళ్ళు కాదు. ఇలా ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే 100 కేసులలో జైలు జీవితం గడిపినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇలా ఆలోచించి పారదర్శకంగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే విధంగా చేస్తేనే మీకు రాబోయేటువంటి రోజులలో మనుగడ ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు తప్ప కానీ ఈ పద్ధతిలో ఇలా రౌడీజం, గుండాయిజం చేసి ప్రలోభాలు చేసి ఇలా డబ్బులే మాకు ప్రాధాన్యం, డబ్బులతో ఏదైనా సాధిస్తామంటే ఇలా మీకు చూస్తూ ఉన్నారు. ఇలా మీరు ఎంత చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇలా కేతరపల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇలా బీఆర్ఎస్ సిపిఐ కూటమి ఇలా పప్పం కట్టిర్రు. ఇలా కూటమిని గెలిపించుకున్నారు. దీనితోనైనా మీరు అర్థం చేసుకొని ఇలా మెజార్టీ ఉన్నటువంటి ఇలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ సిపిఐ వాళ్ళకు వదిలిపెట్టకుండా ఇలా 7 సీట్లు గెలిచినటువంటి వాళ్ళం ఇలా చైర్మన్ అవుతామని చెప్పుకొని తిరగడం, ప్రలోభాలు చేసడం చిక్కుచేటైనటువంటి విషయం. ఇప్పటికైనా వారి పద్ధతి మార్చుకోవాలని చెప్పి, లేదంటే రాబోయేటువంటి రోజులలో జరగబోయేటువంటి పరిణామాలకు, ఉద్యమాలకు ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ మంత్రి వివేక్ వెంకటస్వామి గారే బాధ్యత వహించవలసిందిగా సిపిఐ పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 11వ తేదీన సాధారణ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో కేతరపల్లి మున్సిపాలిటీలో సిపిఐ బీఆర్ఎస్ కూటమిగా ఏర్పడి మరి టీఆర్ఎస్ 15 సీట్లలో, సిపిఐ 7 సీట్లలో పోటీ చేయడం అనేది జరిగింది. మరి 13 తారీఖు జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్లో మరి టీఆర్ఎస్ 10 సీట్లు గెలుచుకోవడం అనేది జరిగింది. మరి సిపిఐ 4 సీట్లు గెలుచుకోవడం అనేది జరిగింది. మరి మిగతా సీట్లలో కూడా స్వల్ప ఓట్లతోటి ఓడిపోవడం అనేది జరిగింది. ఇలా మాకు మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ తరఫున అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఏదైతే కమ్యూనిస్టు పార్టీస్ భారత రాష్ట్ర సమితి కలిసి పోటీ చేసి ఇలా 14 సీట్లను మెజార్టీగా గెలుచుకోవడం జరిగింది. ఇలా ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇలా మెజార్టీ కోరం ఉండడం వలన ఇలా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఏదైతే 16వ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగవలసింది ఉండగా మరి ఆనాడు మా అభ్యర్థులందరూ కూడా 14 మంది మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరుతున్నటువంటి సమయంలో కావలసుకొని సమయాన్ని వృధా చేయడానికి ఇలా పోలీస్ వారు అడ్డుకొని
మరి వివిధ ఇబ్బందులు పెట్టి మరి సమయం అయిపోయిందని చెప్పి వాయిదా వేయడం అనేది జరిగింది. మరి రెండవసారి తెల్లారి 17వ తేదీన కూడా మళ్ళీ ఎన్నిక అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. మరి 17వ తేదీన మరి 10 గంటలకే బయలుదేరినటువంటి మా అభ్యర్థులను మరి పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా 3 వెహికల్స్లలో పంపిస్తామని చెప్పడం జరిగింది. అదే బాల్క సుమన్ నివాసం నుండి ఇలా సిపిఐ బీఆర్ఎస్ అభ్యర్థులు అందరూ కూడా మరి బయలుదేరి రావడం జరిగింది. ఎక్కడైతే ఫ్లైఓవర్ స్టార్టింగ్ ఉన్నదో అక్కడ పోలీసు వాళ్ళు అడ్డుకొని మరి 21వ వార్డుకు సంబంధించినటువంటి బొబ్బర స్వర్ణలత మీద కిడ్నాప్ చేసిరని పిటిషన్ వచ్చిందని చెప్పి మళ్ళీ ఆపే ప్రయత్నం చేసి సమయాన్ని వృధా చేయాలని మరి పోలీసు వారు డీసీపీ, ఏసీపీ, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మేము ఒక పిటిషన్ అయితే ఏది వచ్చిందో స్వర్ణలతను వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చి వాళ్ళ వివరణ తీసుకోమని చెప్పడంతో మరి అక్కడ కొంత గందరగోళం సృష్టించడం అనేది జరిగింది. మరి అక్కడ 13 మందిని అభ్యర్థులను పంపించడం జరిగింది. అదేవిధంగా ఆ స్వర్ణలతను ఉంచుకున్న తర్వాత మరి ఇన్ఛార్జ్ వచ్చినటువంటి కోవలక్ష్మి గారితో అభ్యర్థి ఉండడం జరిగింది. మరి మీడియా సాక్ష్యం కూడా ఆమె వివరణ ఇచ్చి నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నాకు స్వతహాగానే నేను ఎన్నికకు పోతున్నా అని చెప్పడంతో మళ్ళీ అప్పుడు ఆమెను పంపించకుండా అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగి ఇబ్బంది జరిగింది. ఇవాళ మంత్రి ఆదేశాల మేరకు ఇవాళ అక్కడ ఉన్నటువంటి పోలీసుల యొక్క చోద్యం వల్ల ఇలా తోపులాట జరిగి ఇలా లాఠీ చార్జ్ జరిగింది తప్ప ఇలా కావాల్సుకొని అక్కడ బీఆర్ఎస్ సిపిఐ ఎలాంటి సంఘటనలకు పాల్గొనలేదు. ఇలా మీడియాలలో ఏదైతే ఇలా బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి దాడులు అని చెప్పి చూపెడుతూ ఉన్నారు. ఇలా ఇంకా కూడా కొన్ని వీడియోలు వచ్చినాయి. ఇలా అటువైపు నుండే ఇలా కాంగ్రెస్ సంబంధించినటువంటి కొందరు గుండాలే ఇలా ఏదైతే ట్రాఫిక్ సంబంధించిన కోన్స్ ఉన్నాయో విసిరేసినట్టు కూడా ఇలా కనిపిస్తూ ఉన్నది. ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా ఈ కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సిపిఐ పార్టీ నుండి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇలా ప్రజల తీర్పును గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా హాల్లో ఇలా జరగనటువంటి సంఘటనలు జరిగి ఇలా మహిళల పట్ల ఇలా ఎస్టీ అన్నటువంటి మా సిపిఐ అభ్యర్థి ముని అన్నటువంటి కౌన్సిలర్పై ఒక కాంగ్రెస్ రేబర్గా గెలిచినటువంటి గుర్రం శ్రీనివాసు ఇలా దాడి చేసి ఇలా ఇబ్బంది చేసి సృష్టించి ఇలా వాయిదా ఇలా కావాల్సుకునే దాన్ని ప్లాన్ ప్రకారమే చేయడం అనేది జరిగింది. ఇలా మంత్రి ఆదేశాల మేరకే ఇలా డీసీసీ అధ్యక్షులు రఘునాథరెడ్డి అయితే ఎవరు ఉన్నారో ఆయన ఇలా మున్సిపల్ ఆఫీస్ ముందు అదే టెంట్ దగ్గర కూర్చుండి ఇలా గొడవకు ప్రేరేపరించిందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇలా పోలీస్ అధికారులకు చెప్పినా ఇలా అధికారులు ఉన్నత అధికారులకు చెప్పినా కూడా ఆ డీసీసీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి అక్కడ పంపించకుండా వారి టెంట్లో కూర్చుండబెట్టుకొని ఇలా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇలా ఫాస్ట్ బ్రేక్ అని చెప్పి ఇలా ఒక అర్ధగంట టైం ఇచ్చి ఇలా కాంగ్రెస్ అభ్యర్థులను మంత్రి బయటకు పిలుచుకొని ఇలా వాళ్లకు లేనటువంటి అవగాహనలు కల్పించి ఇలా లోపల గొడవేటువంటి విధంగా సృష్టించడం జరిగింది. మా మహిళా సోదర అభ్యర్థులు అందరూ కూడా దండం పెట్టి వేడుకున్నప్పటికీ కూడా మంత్రి గారికి వేడుకున్నప్పటికీ ఎంపీ వంశీకృష్ణ గారికి వేడుకున్నప్పటికీ అక్కడ ఎంఆర్ఓ గారు అంటే ఒక మెజిస్ట్రేట్ ఉన్నట్టు ఇలా అంతా జరుగుతున్నప్పటికీ కూడా ఇలా సుమోటోగా తీసుకోకుండా ఇలా ఎస్టీ కేసు పెట్టకుండా చోద్యం చేస్తూ ఉన్నారు. ఇలా అధికారులు కావచ్చు, ఇలా ఎంఆర్ఓ కావచ్చు, పోలీసు వారు కావచ్చు, ఇలా కాంగ్రెస్ తొత్తులనే మారుతున్నారు తప్ప ఇంకొకటి కాదనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇలా ఏదైతే కాకా వెంకటస్వామి అనే పేరు ఉన్నదో ఇలా ఈ వారసులుగా ఉన్నటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి అదేవిధంగా వంశీకృష్ణ ఇలా వాళ్ళ పేరును అబస్పాలు చేసే విధంగా ఇలా చేస్తూ ఉన్నారు. ఇలా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇలా ప్రజలలో చరిత్రహీనులుగా మారిపోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఈ ఎన్నిక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పారదర్శకంగా జరిగే విధంగా ఇలా చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా అభ్యర్థులు ఇలా కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు కూడా లొంగకుండా నికాసుగా ఇవాళ కట్టుబడి ఉండి పార్టీ సిద్ధాంతం కూడా కట్టుబడి ఉన్నారని చెప్పి ఇప్పటికి కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇలా 14 మంది అభ్యర్థులు కూడా ఇలా బీఆర్ఎస్ సిపి అభ్యర్థులు కూడా ఇలా మా పరిధిలోనే ఉన్నారు. ఇలా మేము వాళ్ళు ఎవరు కూడా ఇన్ని ప్రలోభాలు ఇప్పటికి కూడా ఇంకా ₹1,00,00,000 ఇస్తాం, 3 కోట్లు ఇస్తాం, కార్లు ఆఫర్లు ఇస్తామని చెప్పి ప్రలోభాలు చేస్తున్నారని ఇలా మీడియాలలో ఇలా పత్రికలలో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ
ఇవన్నీ కూడా బూటకమే. ఇప్పటివరకు మా అభ్యర్థులతో ఎవరితో కూడా మాట్లాడలేదు, కావాల్సుకొని ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ మొన్న జరిగినటువంటి గొడవతోటి ఇవాళ మా అభ్యర్థులందరూ కూడా ఇంకా ఐక్యతతోటి కట్టుబడి ఉండి ఇలా నికార్సుగా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నా. ఇలా వాళ్ళు తల కింద పెట్టి కాలు పైకి తపస్సు చేసినా కూడా ఇలా కాంగ్రెస్ వాళ్ళు చైర్మన్ వైస్ చైర్మన్ అయ్యేటువంటి అవకాశమే లేదు. ఎప్పుడు ఎన్నిక పెట్టినా ఇలా ఖచ్చితంగా బీఆర్ఎస్ సిపిఐ కూటమే ఇలా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని చెప్పి ఎన్నుకోబడతారని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా సిపిఐ వాళ్ళు కాంగ్రెస్తో ఇలా ఇండియా కూటమిలో ఉన్నారు. ఇలా రాష్ట్రం మాట్లాడుతూ ఉన్నది, వాళ్ళు యూటర్న్ తీసుకుంటా అని చెప్తా ఉన్నారు. అవన్నీ పచ్చి బూటకం, అబద్ధం అని చెప్తా ఉన్నాం. నిన్ననేమో హైదరాబాద్ మగ్దుమ్ భవన్లో సెక్రటరియట్ మీటింగ్ జరిగింది. మా రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు స్పష్టంగా చెప్పారు. ఇలా మీరు కేతలపల్లి మున్సిపాలిటీలో ఇలా బీఆర్ఎస్ సిపిఐ కూటమిగా ఏదైతే మీరు జతకట్టి ఇలా 14 సీట్లు మెజార్టీగా గెలిచిర్రో దానికే కట్టుబడి ఉండండి. ఇలా రాష్ట్ర పార్టీ కూడా మీకు చెప్తా ఉన్నామని చెప్పారు. మేము అందుకే ఇలా రేపు కూడా జరిగేటువంటి మళ్ళీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ సిపిఐ కూటమిగానే మేము చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను చేసుకోవడానికి జరుగుతుంది. ఇప్పటికైనా ఈ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా కాకుండా ఇలా రాజ్యాంగాన్ని కాపాడే విధంగా ఇలా చొరవ తీసుకొని ఇలా ఉన్నటువంటి మంచాల కలెక్టర్ గారు కూడా దీని మీద చొరవ తీసుకొని మరి ఎన్నిక వెంటనే జరిపి పారదర్శకంగా జరిగే విధంగా చూడాలని చెప్పి మొన్న 17 తారీఖు జరిగినటువంటి హౌస్లో జరిగినటువంటి గొడవ ఏదైతుందో ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ని ఇలా ప్రజాక్షేత్రంలో ఇలా చూపెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలా సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఇలా ఎవరు గొడవ చేసిర్రు, ఎవరి వల్ల వాయిదా పడ్డది, ఇలా మంత్రి ఎంపీ అక్కడ ఉండి ఏం చేసిర్రు అనేది స్పష్టంగా తెలియపరుస్తుంది. దీని పట్ల ఇప్పటికే ఎస్సీ ఎస్టీ మహిళా కమిషన్కి ఇవాళ పార్టీగా మా అభ్యర్థులుగా కాంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ గారికి కాంప్లైంట్ చేయడం జరిగింది. ఇవాళ అందరికీ కూడా ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా ఇవాళ మా అభ్యర్థులు అందరూ కూడా కలిసి ఇవాళ మా సిపిఐ పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కలిసి కూడా ఇవాళ వాళ్ళ దగ్గర పిటిషన్ ఇవ్వడం జరిగింది.